ఓం శాంతి. ఈరోజు మురళీ డేట్ 6/9/2022. मीठे बच्चे, दूरा देश से विशाल बन सर्विस करनी है। सच और झूठ का కాంట్రాస్ట్ సిద్ధ कर बताना है। మధురమైన పిల్లలు, దూరదేశి విశాల బుద్ధి కలవారుగా సేవ చేయాలి. దూరదేశి విశాల బుద్ధి కలవారుగా సేవ చేయాలి. సత్యం మరియు అసత్యం యొక్క తేడాను నిరూపించి తెలియచేయాలి. సత్యము మరియు అసత్యం యొక్క తేడాను నిరూపించి తెలియచేయాలి. దూరదేశి విశాల బుద్ధి కలవారుగా సేవ చేయాలి. సత్యం మరియు అసత్యం యొక్క తేడాన్ని నిరూపించి తెలియచేయాలి. ప్రశ్న, महाभारत से कौन कौन सी बातें सिद्ध होते हैं? महाभारत का अर्थ क्या है? బాబా ప్రశ్న అడుగుతున్నారు. మహాభారతం ద్వారా ఎలాంటి విషయాలు నిరూపించబడతాయి? మహాభారతము అంటే అర్థం ఏంటి? ఈ మహాభారతం ద్వారా ఎలాంటి విషయాలు నిరూపించబడతాయి? మహాభారతం అంటే అర్థం ఏమిటి అని అడుగుతున్నారు బాబా. उत्तर, महाभारत अर्थात अनेक धर्मों का विनाश और एक धर्म की स्थापना. బాబా జవాబు చెప్తున్నారు. మహాభారతము అనగా అనేక ధర్మాల యొక్క వినాశనం, ఒక్క ధర్మం యొక్క స్థాపన. మహాభారతము అనగా అనేక ధర్మాల యొక్క వినాశం మరియు ఒక్క ధర్మం యొక్క స్థాపన. सेकंड पॉइंट, महाभारत का अर्थ ये है पांडवों की विजय, కౌరవం కి పరాజయం. మహాభారతము అంటేనే అర్థం ఏంటంటే పాండవుల యొక్క విజయం, కౌరవుల యొక్క పరాజయం. మహాభారతము అంటే అర్థం ఏంటంటే పాండవుల యొక్క విజయం, కౌరవుల యొక్క ఓటమి. थर्ड पॉइंट, महाभारत लड़ाई से सिद्ध होता है कि जरूर भगवान भी होगा जिसने रथ पर बैठ ज्ञान सुनाया. भगवान ने जरूर राजयोग सिखाया होगा जिससे राजाई स्थापना हुई. ते बाबा మూడో పాయింట్ చెప్తున్నారు. మహాభారత యుద్ధం ద్వారా ఇది నిరూపించబడుతుంది ఏంటంటే భగవంతుడు తప్పకుండా విన్నారు, ఆయన రథంలో కూర్చొని జ్ఞానం వినిపించారు. భగవంతుడు తప్పకుండా ఉన్నారు, రథంలో కూర్చొని మనకి జ్ఞానాన్ని వినిపించారు. భగవంతుడు తప్పకుండా రాజయోగాన్ని నేర్పించారు, దాని ద్వారా రాజ్యం యొక్క స్థాపన అయ్యింది. భగవంతుడు రాజయోగాన్ని నేర్పించారు, దాని ద్వారా రాజ్యం యొక్క స్థాపన అయింది. महाभारत अर्थात जिसके बाद सतयुगी राजाई स्थापना हो. तुम बच्चे महाभारत पर अच्छी तरह से समझा सकते हो. మహాభారతము అనగా దీని తర్వాత సతయుగం రాజ్యం యొక్క స్థాపన జరుగుతుంది. మహాభారతము అనగా మహాభారత యుద్ధం తర్వాత సతయుగి రాజ్యం యొక్క స్థాపన జరుగుతుంది. పిల్లలైన మీరు
మహాభారతం గురించి మంచి రీతిగా అర్థం చేయించగలము. బాబా మీరు మంచి రీతిగా దీని గురించి అర్థం చేయించాలి. గీత్ ये बाहर है दुनिया की भूल जाने బాబా అంటున్నారు ఈ ప్రపంచాన్ని మర్చిపోయేటటువంటి సమయం ఇప్పుడు. బాబా ओम शांति। मीठे मीठे बच्चे जानते हैं कि इस समय महाभारत की सीन चल रही है। बाप ने समझाया था जैसे आटे में नमक होता है ना, वैसे शास्त्र में कुछ ना कुछ सच है, बाकी तो प्राय झूठ ही है। अब महाभारत के समय विनाश तो दिखाते हैं, यूरोप को भी दिखाते हैं, मूसल वहां से इन्वेंट हुए। ये भी तुम बच्चे जानते हो कि ये वही यज्ञ चल रहा है जबकि एक धर्म की स्थापना होती है, पांडवों की विजय होती है, ये भी राजयोग दिखाते हैं। अर्जुन के रथ में अर्जुन को श्री कृष्ण ज्ञान देते हैं, ये भी समझते हो राजयोग का ज्ञान दिया है। महाभारत लड़ाई के बाद जरूर राजयोग से రాజాయి స్థాపన हुई होगी। మధురాతి మధురమైన పిల్లలు మీరు తెలుసుకున్నారు కదా, ఇప్పుడున్న ఈ ప్రజెంట్ సమయం మహాభారతం యొక్క సీన్ నడుస్తుంది. బాబా అర్థం చేయించారు కదా, ఎలా అయితే పిండిలో ఉప్పు ఎంత వేస్తారో అలా శాస్త్రాల్లో కూడా ఎంతో కొంత సత్యం అనేది ఉంది, మిగతాదంతా అసత్యం. ఇప్పుడు మహాభారతం యొక్క సమయం వినాశనాన్ని చూపిస్తారు కదా, యూరోపియన్ చూపిస్తారు, ముసలకాలు అవి ఇన్వెంట్ అవుతున్నట్టు చూపిస్తారు. ఇది కూడా పిల్లలైన మీరు తెలుసుకున్నారు, ఇది అదే యజ్ఞం అనేది ఇప్పుడు ప్రెసెంట్ నడుస్తుంది. ఒక్క ధర్మ స్థాపన చేసేటటువంటి యజ్ఞం నడుస్తుంది, పాండవుల యొక్క విజయం జరుగుతుంది, అదే రాజయోగము చూపిస్తారు కదా. అర్జునుడికి రథంలో కూర్చొని శ్రీకృష్ణుడు జ్ఞానం ఇస్తున్నారు అని, ఎవి సమస్తే హో రాజయోగ జ్ఞానం దియా హై. మీరు అర్థం చేస్తున్నారు కదా, ఏ జ్ఞానం ఇచ్చారంటది రాజయోగం యొక్క జ్ఞానం ఇచ్చారు. మహాభారత యుద్ధం తర్వాత తప్పకుండా రాజయోగం ద్వారా రాజ్యం యొక్క స్థాపన అనేది చెప్తుంది. ఈ సమయం అయితే రాజ్యం లేదు, మరలా స్థాపన అనేది అవుతుంది. మహాభారత్ కే నాటక్ भी बनते हैं, మహాభారతం యొక్క నాటకాన్ని కూడా తయారు చేస్తారు. एडवर्टाइजमेंट निकल रही है, उनका बायोस्कोप बनाया है, आकर के देखो। अब तुम बच्चे जानते हो बाप तुमको सब सच बतलाते हैं, वो तो नाटक आदि सब झूठे बनाते हैं। महाभारत का नाटक सर्विस के ख्याल से देखना चाहिए कि वो लोग क्या बनाते हैं, फिर उस पर हम क्या समझेंगे। सर्विस के लिए विचार सागर मंथन करना होता है, परंतु बच्चों की इतनी विशाल बुद्धि हुई नहीं है, जिन्होंने नाटक बनाया है उनको जाकर समझाना है वास्तव में सच क्या है, झूठ क्या है। तुमने जो महाभारत लड़ाई दिखाई है उनकी तिथि तारीख चाहिए, कब लगी थी। जैसे कन कन में भगवान का नाटक बनाया है तो जाकर देखना चाहिए क्या दिखाते हैं। అయితే బాబా అంటున్నారు ఈ మహాభారత యుద్ధం తర్వాత తప్పకుండా రాజ్యయోగం ద్వారా రాజ్యం యొక్క స్థాపన జరుగుతుంది. ఇప్పుడైతే రాజ్యం లేదు, మరలా స్థాపన అనేది జరుగుతుంది. ఈ మహాభారతం యొక్క నాటకాన్ని కూడా తయారు చేస్తారు, అడ్వర్టైజ్మెంట్స్ కూడా వస్తున్నాయి, దీనికి రిలేటెడ్ సినిమాలు కూడా తయారు చేస్తున్నారు, వచ్చి చూడమని. బాబా అంటున్నారు పిల్లలు మీరు తెలుసుకున్నారు కదా, మనకి ఇప్పుడు తండ్రి మొత్తం సత్యాన్ని తెలియచేస్తూ ఉన్నారు. ఆ నాటకాలు ఏవైతే తయారు చేస్తారో అవన్నీ అసత్యమైనవే తయారు చేస్తున్నారు. మహాభారతం యొక్క నాటకాన్ని సేవ యొక్క ఆలోచనతో చూడాలి. అంటే వాళ్ళు ఏం చూపిస్తున్నారు మహాభారత నాటకం గురించి, వాళ్ళు ఏం తయారు చేశారనేది చూసి తర్వాత మనం దానిపైన ఎలా అర్థం చేయించాలి జ్ఞానయుక్తంగా అని దానికోసం చూడాలి అంటున్నారు బాబా. సేవ కోసం విచార సాగర మంత్రం చేయాల్సి ఉంటుంది కదా,
కానీ పిల్లలకు ఇంత విశాల బుద్ధి లేదు. ఎవరైతే నాటకం తయారు చేశారో వాళ్ళకి దగ్గరికి వెళ్ళి అర్థం చేయించారు. వాస్తవంగా సత్యం ఏంటి, అసత్యం ఏంటి, మీరు ఏదైతే మహాభారత యుద్ధాన్ని చూపించారో దానికి తేదీ తారీఖు కావాలి కదా, ఎప్పుడు ఏర్పడింది అది కూడా తెలియాలి కదా. అలాగే ఈ మహాభారత నాటకం ఎలా తయారు చేశారో అలాగే కనకనంలో భగవంతుడు ఉన్నారు అన్న నాటకాన్ని కూడా తయారు చేశారు. అది కూడా చూడాలి ఏం చూపిస్తున్నారు అందులో. बच्चों की बड़ी दूरदर्शी विशाल बुद्धि होनी चाहिए। वास्तव में सच क्या है उसके बच्चे छपवाने चाहिए। सच तो वही है जो प्रैक्टिकल चल रहे हैं। नाटक सब छूटे कैसे हैं सो आकर समझो, ये समझने से भी तुम सचखंड के मालिक बन सकते हो। ये बाबा अंటున్నారు పిల్లలు మీరు చాలా దూరదర్శిగా అలాగే విశాలమైనటువంటి బుద్ధి కలిగిన వారుగా కావాలి. వాస్తవంగా సత్యం ఏంటి దీన్ని ప్రింట్ చేసి చూపించాలి అంటున్నారు బాబా. ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ ప్రాక్టికల్ గా నడుస్తుందో అదే సత్యం. నాటకం ఈ నాటకాలు ఇవన్నీ ఎలా అసత్యమైనవైనవి అన్నది మీరు మా దగ్గరికి వస్తే మేము మీకు అర్థం చేయిస్తామని కూడా చెప్పండి. ఇది అర్థం చేసుకోవటం ద్వారా కూడా సత్యఖండానికి మాలికలుగా అవుతారని చెప్పండి. ఈశ్వరుని ద్వారా వారసత్వాన్ని తీసుకోవచ్చు. ఐసా ఐసా సర్వీస్ కే ఖ్యాలాత్ ఆనే चाहिए. ఇలాంటి సేవ చేయాలన్న ఆలోచనలు మీకు రావాలి. सर्वोदय वालों से भी कोई मिलते हैं परंतु उसमें भी बड़ी विशाल बुद्धि चाहिए, उनको समझाना चाहिए। सर्व माना सारी सृष्टि पर दया करना। సర్వోదయ అని చెప్పి ఒక ధర్మస్థలో ఒక రిలేటెడ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా మీరు వెళ్ళి కలవాలి, కలిసి చెప్పాలి. అలా కలవడానికి కూడా బాబా అంటున్నారు సర్వోదయ లీడర్స్ అని ఇలాంటి వాళ్ళని ఉంటారనమాట. వాళ్ళని కలవడానికి కూడా విశాలమైనటువంటి బుద్ధి కావాలి, వాళ్ళకు కూడా అర్థం చేయించాలి. సర్వులు ఇక్కడ అంటే మీనింగ్ ఏంటంటే మొత్తం సృష్టి. సర్వోదయ అంటే మొత్తం సృష్టి పైన దయ చూపించాలి. సో తో బ్లిస్ఫుల్ ఏకీ బాత్ హై. మరి మొత్తం ప్రపంచం పైన దయ చూపించేటటువంటి దయాసాగరుడు అయితే ఒక్కరే, వహీ సర్వ పర్ దయా కర్తే, ఆయనే మొత్తం ప్రపంచం పైన దయ చూపిస్తారు. आज से 5000 वर्ष पहले भारत स्वतः सर्व सुख थे। अभी कलयुग के अंत में इतने दुख है, भ्रष्टाचार है, सारी दुनिया पर तो दया एक बेहद का बाप ही करते हैं। जरूर मैं जानता हूँ तब तो बदलाता सर्वोदया इसमें सारी दुनिया की बात है. బాబా అంటున్నారు ఈ రోజుకి 5000 సంవత్సరాల క్రితం భారతదేశం స్వర్గంగా ఉండేది, సర్వులు సుఖీగా ఉండేవారు. ఇప్పుడు కలియుగాంతంలో ఎంత దుఃఖము ఎంత భ్రష్టాచారము చూడండి. మొత్తం ప్రపంచం పైన దయ ఒక అనంతమైన తండ్రి మాత్రమే ఇవ్వగలరు. తప్పకుండా నేను తెలుసుకున్నాను, అప్పుడే కదా తెలియచేస్తున్నాను. సర్వోదయ, ఇక్కడ సర్వోదయ అంటే మీనింగ్ ఏంటంటే మొత్తం ప్రపంచానికి సంబంధించినటువంటి విషయం. अब भगवान कैसे सर्व पर दया करते हैं సో ఆకర్షించు ఎలా భగవంతుడు వచ్చి అందరిపైన దయ చూపిస్తారన్నది మీరు వచ్చి అర్థం చేసుకోండి అని చెప్పండి. अब कलयुग का अंत है, महाभारत लड़ाई भी है, जरूर कोई है जो पतित दुनिया को पावन बनाने वाला है. तो सर्व आत्माओं का ब्लिसफुल वर्ड ठहरा है ना, इसमें ज्ञान की बुद्धि बड़ी अच्छी चाहिए. బాబా అంటున్నారు తప్పకుండా పతిత ప్రపంచాన్ని పవిత్రంగా తయారు చేసే వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా. ఇప్పుడు ఇది కలియుగ అంతిమం, మహాభారత యుద్ధం కూడా నడుస్తుంది. సర్వాత్మలకు దయ చూపించేవారు ఆ తండ్రి ఒక్కరే. ఇందులో జ్ఞానంతో కూడుకున్న బుద్ధి చాలా అవసరం, అర్థం చేసుకోవాలి. बाबा के पास तो समाचार मिलते हैं कि हम सर्वोदय लीडर से मिला, परंतु मिलने वाला बड़ी विशाल बुद्धि चाहिए. చాలా మంది బాబాకి లెటర్స్ రాస్తూ ఉంటారు, బాబా దగ్గరికి సమాచారం ఇస్తుంది మేము సర్వోదయ లీడర్ని కలుస్తున్నాం. బాబా అంటున్నారు
మంచిదే. ఎవరైతే కలుసుకుంటున్నారో వాళ్ళకి చాలా విశాలమైనటువంటి బుద్ధి కావాలి. बाबा ने देखा कि कोई ने विशाल बुद्धि की बात नहीं की है। पहले तो उनको बताना चाहिए कि सारी दुनिया में दुख अशांति है, ये दुख दाम है, तो जरूर पहले सुख दाम शांति दाम था। बच्चों ने ये भी उनको बताया नहीं। भारत की बड़ी महिमा करनी चाहिए। अच्छा, भारत को ऐसे बनाने वाला कौन? तुम तो सर्व पर दया कर नहीं सकते हो। वो तो एक ही ईश्वर है जिसको तुम भूल चुकी हो। वो खुद अपना कार्य कर रहे हैं। हाँ, ये भी अच्छा है जो दुखियों को कुछ ना कुछ देते हो, उनसे मिलना भी चाहिए ఏకాంత में। అయితే బాబా ఏమంటున్నారంటే, బాబా దగ్గరికి సమాచారం కూడా లభిస్తుంది. ఏంటంటే సర్వోదయ లీడర్‌తో కలిసామని. ఆ కలిసే వాళ్ళకి విశాలమైనటువంటి బుద్ధి కావాలి. అంటే కలిసినప్పుడు విశాలమైన బుద్ధి కావాలంటే బాబా జ్ఞానాన్ని చెప్పగలగాలన్నమాట ధైర్యంగా వాళ్ళతో. ఏం చెప్పాలంటే బాబా చూసారు. ఎవరిదో విశాలమైనటువంటి బుద్ధితో కూడుకున్న విషయం లేదు. మొదట వాళ్ళకి మీరు చెప్పాలి, మొత్తం ప్రపంచంలో దుఃఖం, అశాంతి ఉంది. ఇది దుఃఖధామము. ఇది దుఃఖధామము. ఒకప్పుడు సుఖధామం, శాంతిధామం ఉండేది. పిల్లలు ఆ విషయాన్ని తెలియచేయట్లేదు వాళ్ళకు. భారతదేశానికి ఎంత మహిమ చేయాలి? మంచిది. మీ భారతదేశాన్ని ఇలా తయారు చేసింది ఎవరు? మీరు అందరిపై కూడా దయ చూపించలేకపోతున్నారు. ఒక్క ఈశ్వరుడే అందరిపైన దయ చూపించేవాడు. వారిని మర్చిపోయారు. ఆయన స్వయం తన కార్యాన్ని చేస్తున్నారు. మంచిది. ఇది కూడా దుఃఖీలకు ఎంతో కొంత ఇవ్వాలి. అయితే బాబా అంటున్నారు వాళ్ళతో కలవాలి ఏకాంతంలో అంటున్నారు బాబా. కలిసి విషయాలన్నీ చెప్పాలి అంటున్నారు బాబా. महाभारत का जो नाटक बनाया है उस पर सच और झूठ का कांट्रास्ट लिख बच्चे बनवाने चाहिए। ते बाबा అంటున్నారు ఈ మహాభారతం యొక్క నాటకం ఏదైతే తయారు చేశారో దానిపైన ఆ నాటకంలో ఉన్న సత్యం ఏంటి, అసత్యం ఏంటి, దాని యొక్క తేడా తయారు చేసే పాంప్లెంట్స్ అనేది తయారు చేయాలి అంటున్నారు. భారత్ కైసే కౌడి సే హీరే జైసా బంతా హై సో ఆకర్షణ. ఈ భారతదేశం ఎలా గవ్వ నుండి వజ్రంగా అవుతుందో అది మీరు చెప్తాం, మీరు వచ్చి అర్థం చేసుకోండి చెప్పండి. జబ్ మహాభారత్ లడాయి హుయి తబ్ బాప్ భీ తా జిస్సే వర్షా మిల్తా హై. ఎప్పుడైతే మహాభారత యుద్ధం జరిగిందో ఇప్పుడు తండ్రి కూడా ఉన్నారు. ఆయన ద్వారా మన వారసత్వం లభిస్తుంది. శ్రీకృష్ణ కాతో కోయి బాప్ కైనా సరే, శ్రీకృష్ణుని ఎవరు కూడా తండ్రి అయితే అనలేరు అంటున్నారు బాబా. మనుష్య జబ్ గాడ్ ఫాదర్ కేకర్ పుకార్తే హై తబ్ నిరాకార్ కో హీ యాద్ కర్తే హై. ఎప్పుడైతే మనుష్యులు గాడ్ ఫాదర్ అని అంటూ పిలుస్తూ ఉన్నారు అంటే తప్పకుండా నిరాకారాన్ని గుర్తు చేసుకుంటున్నారు కదా. तुम बच्चों को सारा दिन यही ख्यालात रहने चाहिए कि हम कैसे सर्विस करें। विचार सागर मंथन करना चाहिए कि कैसे औरों को जगाए। कांटन को फूल बनाना है, शमशान में जाकर सर्विस करनी है। बच्चे जाते हैं परंतु बहुत तक पढ़ते हैं, देखते हैं कि इतना समझाते हैं परंतु सुनते ही नहीं। अरे समझेंगे भी कैसे? बाबा मिसाल देते हैं कि बेट क्या समझे, ये तो बड़ा सहज ज्ञान, ऊंच से ऊंच है भगवान फिर देवता, ये वर्णों का राज भी बहुत सहज है। ब्राह्मण छोटे है सबसे ऊंच है, तुम देवता बनते हो तो इतनी महिमा नहीं होती है। इस समय तुम्हारी महिमा बहुत है। शक्तियों के कितना मेले लगते हैं, लक्ष्मी का मेला नहीं लगता है। उनका सिर्फ दीप माला के दिन आह्वान करते हैं, मेला सदा जगदम्बा का लगता है। तुम जानते हो जगदम्बा कौन है, लक्ष्मी कौन है, लक्ष्मी की पूजा क्यों होती है? अभी सब कहा है। लक्ष्मी तो सतयुग में थी, अभी उनकी आत्मा कहाँ है? तुम जानते हो लक्ष्मी 84 जन्म को अभी वो संगम पर जगदम्बा बनी है। अडॉप्ट करके उनका नाम बदला जाता है। बाबा अंటున్నారు
మనుషులు ఎప్పుడైతే ఓ గాడ్ ఫాదర్ అని పిలుస్తున్నారు అంటే తప్పకుండా నిరాకారుణ్ణి గుర్తు చేసుకుంటున్నారు కదా. పిల్లలు మీకు మొత్తం రోజంతా ఇదే ఆలోచన నడిపిస్తూ ఉండాలి, నేను ఎలా సేవ చేయాలి. అయితే బాబా అంటున్నారు, మీరు విచార సాగర మంథనం చేయాలి, ఎలా ఇతరులని మేల్కొల్పాలి, దానికోసం నేను ఎలా చెప్పాలి అన్నది మీరు విచార సాగర మంథనం చేయాలి అంటున్నారు బాబా. ముళ్ళను పుష్పాలుగా తయారు చేయాలి, శ్మశానంలో కూడా వెళ్ళి సేవ చేయాలి అంటున్నారు బాబా. పిల్లలు వెళ్తారు కానీ చాలా అలసిపోతున్నారు అంటున్నారు. చూస్తున్నారు బాబా ఎంత అర్థం చేస్తున్నారు, వీళ్ళు కూడా చూస్తారు ఎంత అర్థం చేస్తున్నా కూడా కొంతమంది వినట్లేదు. ఎలా అర్థం చేసుకుంటారు చెప్పండి. బాబా ఎగ్జాంపుల్ ఇస్తున్నారు, ఆ ఎలా అయితే ఇది సహజమైన జ్ఞానము, అంటే బాబా అంటున్నారు ఉన్నతాతి ఉన్నతమైన వారు భగవంతుడు, ఆ తర్వాత దేవతలు. ఈ వర్ణాల యొక్క రహస్యం కూడా బాబా చాలా సహజం చేసి అర్థం చేస్తూ ఉన్నారు. బ్రాహ్మణులు అంటే పిలక స్థానం, అందరికన్నా హైయెస్ట్ అంటున్నారు బాబా. మీరు దేవతలుగా అవుతున్నారు కదా, దేవతల కన్నా కూడా ఉన్నతమైన వారు మీరు, మీకున్నంత మహిమ దేవతలకి లేదు అన్నారు బాబా. ఈ సమయంలో చూడండి మీ మహిమ ఎంత ఉందో. శక్తులకు కూడా మేళాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, లక్ష్మికి మేళ అనేది ఉండదు. మళ్ళీ బాబా అంటున్నారు వాళ్ళ లక్ష్మీదేవిని కేవలం దీపావళి రోజు ఆహ్వానం చేస్తారు. ఈ మేళాలు ఇలాంటివంటే జగదాంబ కోసం పెడతారు బాబా. లక్ష్మికి మేళాలు అనేవి చెయ్యరు అంటున్నారు. అయితే జగదాంబ ఎవరు, లక్ష్మి ఎవరు, లక్ష్మికి పూజ ఎందుకు జరుగుతుంది, ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు. లక్ష్మి సతయుగంలో ఉండేది కదా, ఇప్పుడు ఆ ఆత్మ ఎక్కడుంది. బాబా అంటున్నారు మీరు తెలుసుకున్నారు కదా, లక్ష్మీదేవి 84 జన్మలు అనిపించి ఇప్పుడు సంగమ యుగంలో జగదాంబగా తయారయ్యారు. దత్తత తీసుకున్నారు, దత్తత తీసుకున్న తర్వాత ఆమె పేరు మారింది बाबा। बहुत बच्चे कहते हैं हमको बाबा ने अडॉप्ट किया है, हमारा नाम क्यों नहीं बदला जाता है। बाबा कहते हैं क्या करूं, नाम तो बदलूं, परंतु नाम को बट्टा लगा देते हैं, बदनाम कर देते हैं। नाम भी बहुत फर्स्ट क्लास मिले थे, तुम प्रजापिता ब्रह्म कुमार कुमारियां कहलाते हो ना, बस शरीर निर्वाह हद दंड आदि में वो नाम चलना पड़ता है। तुम तो कहेंगे हमारा तो अपना नाम है, फिर भी एड्रेस घर की देनी होती है। बुद्धि में है हम ब्रह्म कुमार कुमारी हैं, यहाँ बैठे हैं, साथ में शिव बाबा ब्रह्मा बाबा है। वो बाहर मित्र संबंधी देखते हो तो वो नाम याद आ जाता है, वो नाम भी लिखना पड़ता है, नहीं तो समझ भी ना सके। तो गृहस्थ व्यवहार में जाने से वो भूल जाते हैं, उसमें रहते अपने को शिव वंशी निश्चय कर उसे आत्म में रहना पड़े। मेहनत है, इसलिए बाबा लिखते हैं कि चार्ट रखो। लौकिक संबंधी होते हुए भी पारलौकिक को याद करते रहे, इसमें मेहनत है, ये नई बात है ना। అయితే బాబా అంటున్నారు కొంతమంది పిల్లలు చెప్తూ ఉంటారు బాబా మమ్మల్ని దత్తత తీసుకున్నారు, మా పేరు ఎందుకు మార్చలేదని కూడా అడుగుతూ ఉంటారు. బాబా ఏమంటారు, ఏం చేయను, పేరు మారిస్తే పేరుకు తగ్గట్టుగా ఉండట్లేదు, బదనామం చేస్తూ ఉన్నారు, పేరు కూడా ఫస్ట్ క్లాస్ గా లభించింది. ఇప్పుడు చూడండి మీరు ప్రజాపిత బ్రహ్మ కుమార్ కుమారి చూపించుకుంటున్నారు కదా, చెప్పబడుతున్నారు కదా. భలే మీరు శరీర నిర్వహణార్థం వ్యాపారాలు మొదలైన వాళ్ళు మీ పేరుని నడిపించాల్సి ఉంటుంది. మీరు అంటారు కదా బాబా మా పేరు ఇది అని చెప్పి, అడ్రస్ కూడా ఇంటిది ఇవ్వడం జరుగుతుంది కదా. మీకు బుద్ధిలో ఉంది కదా మేము బ్రహ్మ కుమార్ కుమారీలు ఇక్కడ కూర్చొని ఉన్నాము, దాంతో పాటు శివ బాబా బ్రహ్మ బాబా. అయితే బాబా అంటున్నారు ఇక్కడ నుండి బయట మిత్ర సంబంధికులను చూస్తూనే మీ పేరుని మర్చిపోతూ ఉంటారు, గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది కదా, ఈ పేరు కూడా రాయాల్సి ఉంటుంది కదా, లేకపోతే ఎలా అర్థం చేసుకుంటారు.
బాబా అంటున్నారు గృహస్థ వ్యవహారంలోకి వెళ్ళడంతోనే అన్నిటినీ మర్చిపోతారు అన్నారు బాబా. అందులో ఉంటూ కూడా మిమ్మల్ని మీరు ఇది నిశ్చయం చేసుకోండి, గుర్తించుకోవాలి, నేను శివ వంశీయుడు. శ్రమ ఉంటుంది కదా, అందుకే బాబా అంటున్నారు పిల్లలు చార్ట్ పెట్టండి. లౌకిక సంబంధంలో ఉంటున్నప్పటికీ పారలౌకికాన్ని గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఇందులోనే శ్రమంతా ఉంది అంటున్నారు. ఇది పూర్తిగా కొత్త విషయం కదా. अब महाभारत नाटक में रथ भी तो दिखाएंगे, संस्कृत श्लोक भी जरूर बोलेंगे, देखना चाहिए कि क्या क्या बताते हैं, फिर उस पर ही लिखना चाहिए। सर्विस का ख्याल रहना चाहिए, परिचय देना है। ये बातें जानने से तुमको सच्चा महाभारत लड़ाई का ज्ञान मिल जाएगा। बाबा कुछ भी सुनते हैं तो क्या चलता है ना, तुम तो जानते हो ये छोटे छोटे मठ पंथ पिछाड़ी में निकलते हैं, जाट की आयु पूरी होने से सारा जाड़ ही सुख जाता है। तो బాబా అంటున్నారు ఇప్పుడు ఏదైతే ఈ మహాభారతం యొక్క నాటకంలో రథాన్ని కూడా చూపిస్తారు కదా, రథం కంపల్సరీ ఉంటుంది. రథంలోనే కృష్ణుడు కూర్చొని అర్జునుడికి జ్ఞానం ఇచ్చినట్టుగా చూపిస్తారు. సంస్కృత శ్లోకాలు కూడా తప్పకుండా చెప్తారు, మీరు చూడండి వాళ్ళు ఏమేమి చెప్తున్నారు అని. దానిపైన మీరు రాయాలి కూడా. సేవ యొక్క ఆలోచనల్ని నడిపించాలి కదా, బాబా పరిచయం ఇవ్వాలి. ఈ విషయాలు తెలుసుకోవటం ద్వారా మీకు సత్యమైన మహాభారతం యొక్క జ్ఞానం లభిస్తుంది బాబా. బాబా ఏదైనా విన్నారనుకోండి, దానికోసం ఆలోచన నడిపిస్తూ ఉంటారు కదా. మీరు తెలుసుకున్నారు ఈ చిన్న చిన్న మఠాలు పంతులు ఇవన్నీ లాస్ట్ లో వెలువడుతూ ఉంటాయి, కొమ్మలు రమ్మలు అన్ని కూడా. ఎప్పుడైతే వృక్షం యొక్క ఆయుష్ పూర్తవుతుందో అప్పుడు మొత్తం వృక్షం అంతా ఎండిపోతుంది బాబా. तो ये सब जो भी धर्म वाले हैं वो कोई सतयुग में आने वाला नहीं है। ఈ మిగతా ధర్మస్తులు ఎవరైతే ఉన్నారో ఈ ధర్మాలు ఏవి కూడా సత్యుగంలో రావు. బాకీ జో కన్వర్ట్ హో గయే హై वो कहां ना कहां से निकलते हैं। ఈ మిగతా ధర్మాల్లో ఈ దేవీ దేవతా ధర్మానికి సంబంధించిన వాళ్ళు ఎవరెవరైతే కన్వర్ట్ అయిపోయారో ఇక్కడ అక్కడ ఉండే వాళ్ళందరూ బయటకు వస్తారు బాబా. జితనా జో జిస్కి తక్దీర్ మే హోగా లేంగే, ఎవరికి వాళ్ళ భాగ్యంలో ఎంత ఉంటే వాళ్ళంతగా జ్ఞానం తీసుకుంటారు. కుచ్ సమజ్కర్ ఫిర్ ఔరంకో భీ సమझाना है, మీరు స్వయం అర్థం చేసుకుని ఇతరులకు కూడా అర్థం చేయించాలి. ప్రజా నహీ బనాయి वो तुमको కళ్యాణ్ నహీ కియా तो वर्षा क्या मिलेगी, మీరు ప్రజల్ని తయారు చేయలేదు, అనేకులు కళ్యాణము చేయలేదు, మరి మీకు వారసత్వం ఏం లభిస్తుంది చెప్పండి. कोई की शक्ल से ही पता पड़ जाता है कि इनको ज्ञान अच्छा लगता है, बात दिल से लगेगी तो कान भी ऐसा हिलता रहेगा, नहीं तो इधर उधर देखते रहेंगे। बाबा जांच भी करते हैं कि ये नालायक है वो लायक है, ये तो बेहद का बाप है ना, ये दादा भी समझते हैं ना, ये कोई बुट्टू तो नहीं। बाबा कब कहा भी देते हैं अच्छा इनको बुट्टू समझो, तुम्हें श्री बाबा ही सुनाते हैं मुरली चलाते हैं, तो कोई ऐसे समझ लेते हैं कि ये थोड़े ही कुछ जानते हैं, ये तो हमारे मुवाफिक ही है। आप अपना अहंकार आ जाता है, समझते हैं हम तो सेवा करते हैं, हम उनसे भी तीखे हैं, इसे कहते हैं दूर देशी नहीं है। అయితే బాబా అంటున్నారు మీరు ప్రజల్ని తయారు చేయలేదు, అనేకుల కళ్యాణాన్ని చేయలేదు అంటే మీకు వారసత్వం ఏం లభిస్తుంది. కొంతమంది ముఖం చూస్తేనే తెలిసిపోతుంది కదా వీళ్ళకి జ్ఞానం మంచిగా అనిపిస్తుందా లేదా వింటున్నారు అని. ఎవరికైతే హృదయంకి ఈ జ్ఞానం తగులుతుందో వాళ్ళ భుజాల నుండి తల వరకు మొత్తం ఇలా అంటూ ఉంటారు, లేకపోతే ఏం చేస్తారు ఎటు అటు చూస్తూ ఉంటారు. బాబా జ్ఞానం అర్థం కాలేదు, ఇంట్రెస్ట్ లేదు అంటే బాబా పరిశీలించగలుగుతారు కదా వీళ్ళు అర్హులా అనర్హులా అని చెప్పి. అనంతమైన తండ్రి కదా, ఈ దాదా కూడా అర్థం చేసుకుంటారు వీళ్ళు బుద్ధులు కాదు కదా. బాబా కూడా ఎప్పుడైనా అంటూ ఉంటారు కదా మంచిదే బుద్ధు అనుకోండి, వాళ్ళకి అర్థం కాలేదు అనుకోండి, బాబా కూడా వినిపిస్తూ ఉంటారు, మురళి నడిపిస్తూ ఉంటారు. तो कई ऐसे समझ लेते हैं कि ये थोड़े ही कुछ जानते हैं,
కొంతమంది ఇలా కూడా అనుకుంటూ ఉంటారు, ఇంకేం తెలియదు అని కూడా. ఇది కూడా మా వల్లే అని అనుకుంటారు. అహంకారం అనేది రాకూడదు అంటున్నారు. కొంతమందికి వచ్చేస్తూ ఉంటుంది. బాబా అంటున్నారు, మీరు అర్థం చేస్తున్నారు కదా, మేము సేవ చేస్తున్నాము, వీళ్ళకన్నా మేము చాలా చురుగ్గా ఉన్నాము, ఇలా అంటున్నారు బాబా. అలా అనుకున్నారు అంటే వీళ్ళు दूरदेश కాదు. बाबा की तो ये युक्ति है कि बच्चे शिव बाबा को याद करें, याद करने से ही विकर्म विनाश हो, इसमें देहाभिमान की तो बात ही नहीं। समझो शिव बाबा ने समाचार सुना, वही तुमको डायरेक्शन देते हैं, ऐसे ऐसे सर्विस करो, विचार सागर मंथन करो। అయితే బాబా అంటున్నారు, బాబా యుక్తి తెలియచేస్తూ ఉంటారు, పిల్లలు శివబాబాను స్మృతి చేస్తూ ఉండాలి. స్మృతి ద్వారానే మీ వికర్మలు వినాశనం. ఇందులో దేహాభిమానంతో కూడుకున్న విషయం అయితేమి లేదు. బాబా అంటున్నారు, శివ బాబాయే మాకు సమాచారాన్ని వినిపించారు, మాకు డైరెక్షన్స్ వీళ్ళ ద్వారా ఇస్తూ ఉన్నారు, ఇలా ఇలా సర్వీస్ చేయాలి అని. విచార సాగర మంతనం చేయండి. ఈ సన్యాసులు మొదలైన వాళ్ళే ఎవరైతే చాలా మంది వెలువడతారు, అర్థం చేసుకుంటారు కూడా, వీళ్ళకి చదివించేవారు అనుమానం లేకుండా వాళ్ళకి అర్థమవుతుంది పరంపిత పరమాత్మ శ్రీకృష్ణుడైతే కాదు అని. ముందు ముందు మీరు శక్తి కర్దేంగే, మీరు నిరూపిస్తారు కూడా. సమస్య సక్తే హై, రైట్ క్యా హై, రాంగ్ క్యా హై, అర్థం చేసుకుంటారు సత్యం ఏంటి అసత్యం ఏంటి అని. రాంగ్ మే కౌన్ లే జాతే హై, రైట్ మే కౌన్ లే జాతే హై, ये तुम अभी समझते हो। అయితే బాబా అంటున్నారు, సత్యం వైపు ఎవరు తీసుకెళ్తారు, అసత్యం వైపు ఎవరు తీసుకెళ్తారు, అది ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు కదా। ये कोई को थोड़े ही पता है कि रावण राज्य द्वापर से शुरू हुआ है, जो चला आ रहा है। रावण के चित्र पर भी समझाना है, ये कब से शुरू हुआ है। डेट डालनी ही चाहिए कि रावण सबसे पुराना दुश्मन है, इन पर जीत पाने से तुम जगत जीत बन सकते हो। बाप सर्विस के अनेक प्रकार की युक्तियां बताते हैं, डायरेक्शन मिलते रहते हैं, ऐसा ऐसे पश्चिम में लिखकर खूब बांटो, और पॉइंट मिलती रहेंगी तीर लगाने के। అయితే బాబా అంటున్నారు, ఇప్పుడు ఈ రావణ రాజ్యం ద్వాపర యుగం నుండి మొదలైంది, అదే ఇప్పుడు నడుస్తుంది అనేది ఎవరికి తెలియట్లేదు. బాబా అంటున్నారు, రావణ్ యొక్క చిత్రంపై కూడా అర్థం చేయించాలి. ఎప్పుడు మొదలైంది, డేట్ కూడా వేయాలి కదా। రావణుడు అందరికన్నా పాత శత్రువు, ఈయనపైన విజయం పొందటం ద్వారానే మనం జగత్తునే విజయం సాధించవచ్చు అని. బాబా సర్వీస్ కు సంబంధించినటువంటి రకరకాల యుక్తులు తెలియజేస్తూ ఉంటారు, డైరెక్షన్స్ కూడా బాబా నుండి లభిస్తూ ఉంటాయి. ఇలా ఇలా మీరు పాంప్లెంట్స్ పైన రాసి బాగా పంచండి అని చెప్పి, అలాంటి పాయింట్స్ లభిస్తూ ఉంటాయి. బాబా చెప్పే పాయింట్స్ ఏంటంటే అవతల వాళ్ళకి తగలడం కోసం అలాంటి పాయింట్స్ కూడా లభిస్తూ ఉంటాయి। आजकल नाटक देखने तो बहुत जाते हैं, पतित बनना ये गंदगी है ना, सब पतित है, पावन बन फिर पतित बन पड़ते हैं। అయితే బాబా అంటున్నారు, ఈ రోజుల్లో అయితే నాటకాలు చూడండి చాలా తయారవుతూ ఉంటారు, చూడటానికి కూడా చాలా మంది వెళ్తూ ఉంటారు, పతితంగా అవ్వటం ఇది చాలా చెడ్డది అంటున్నారు। అందరూ పతితంగా ఉన్నారు, పవిత్రంగా అయ్యి మళ్ళీ పతితంగా అవ్వాల్సి వస్తుంది। బాబా అంటున్నారు, అలా మూవ్ కర్దీయం, పవిత్రంగా ఉన్న వాళ్ళు పతితంగా అయ్యారంటే బాబా ఏమంటారు, ముఖాన్ని నల్లగా చేసేస్తున్నారు। ఇసైతే బహుత్ హోతా హై, ఇలా నల్లగా చేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు। बाबा तो समझ जाते हैं कि इनमें क्या ताकत है, माया पर जीत पाने के। बाप से पूछते हैं शादी करूं, बाबा तो समझ जाते हैं कि इनकी दिल है। बाबा कहेंगे मालिक हो चाहे जहन्नम में जाओ, चाहे क्षीर सागर में जाओ, मंजिल बहुत बड़ी है, काम विकार कोई कम तो नहीं है, बहुत मुश्किल है। सन्यासी तो घर बार छोड़ जाते हैं, तुमको गृहस्थ व्यवहार में रहते हैं, बाप से योग लगाकर पूरा वर्षा लेना। బాబా అంటున్నారు, పవిత్రంగా అయి చాలా మంది పతితంగా కూడా అవుతారు, ముఖాన్ని నల్లగా చేసేసుకుంటారు, ఇలా ఉండే వాళ్ళు కూడా ఉంటారు। బాబా అర్థం చేసుకుంటారు ఇందులో ఎంత శక్తి ఉంది వీళ్ళలో అని చెప్పి, మాయపై విజయం పొందేంత శక్తి వీళ్ళ ఎంత ఉంది అన్నది కూడా బాబా అర్థం చేసుకుంటారు।
కొంతమంది బాబాని అడుగుతారు, పెళ్లి చేసుకోవచ్చా? బాబా ఏమనుకుంటారు, వీళ్ళకి చేసుకోవాలని ఉంది అందుకే అడుగుతున్నారు అని. బాబా అంటారు, మాలిక్గా అవుతారా, లేదా దాసిగా అవుతారా, లేదా క్షీరసాగరంలోకైనా వెళ్ళొచ్చు. గమ్యం చాలా ఉన్నతమైనది, అది మీ చేతుల్లో ఉంది. అయితే బాబా అంటున్నారు, ఈ కామ వికారం చాలా చెడ్డది, తక్కువైంది కాదు, చాలా కష్టం కూడా. అందుకే ఈ సన్యాసులు కూడా దీంతో చాలా కిల్లు వాక్యలు కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అయితే బాబా అంటున్నారు, మీరు గృహస్థ వ్యవహారంలో ఉంటూ తండ్రితో యోగాన్ని జోడించుకుంటూ పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి అంటున్నారు బాబా. చాలా శ్రమ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇది చాలా పెద్ద ప్రాప్తి కదా. सन्यासी पवित्र बनते हैं तो बड़े बड़े प्रेसिडेंट आदि भी जाकर उनको माथा टेकते हैं। पर देखो अति मेहनत से मनुष्य एमपी आदि बनते हैं, यह सारा पुरुषार्थ पर मदद। कहते हैं ना, पुरुषार्थ बड़ा या प्रारब्ध बड़े? पुरुषार्थ ही बड़ा कहेंगे, पुरुषार्थ से ही प्रारब्ध बनते हैं। कोई फिर समझते हैं प्रारब्ध में होगा तब तो पुरुषार्थ करेंगे, ड्रामा कराएगा, ऐसा समझकर बैठ जाते हैं। पहले पहले मुख्य बात है ये बात का परिचय देना। బాబా అంటున్నారు, చాలా శ్రమ చేయాల్సి ఉంటుంది, ఇక్కడ సంపాదించుకునేటటువంటి ప్రాప్తి కూడా చాలా పెద్దది. సన్యాసులు పవిత్రంగా అవుతారు, అందుకే పెద్ద పెద్ద ప్రెసిడెంట్స్ వీళ్ళు కూడా వెళ్ళి వాళ్ళ కాళ్ళ దగ్గర తలను ఉంచుతారు. తేడా చూడండి, పతితులు మరియు పవిత్రత. అంటే బాబా అంటున్న మనుషులు కష్టపడి పురుషార్థం చేసి అన్న ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా అవుతారు. ఏదైనా ఎంపీ అవ్వాలన్నా, ఎమ్మెల్యే అవ్వాలన్నా, ఏం అవ్వాలన్నా మొత్తం ఆధారం అంతా దేనిపై ఉందంటే పురుషార్థం పైన. చెప్తారు కదా, పురుషార్థం పెద్దదా ప్రారంధం పెద్దదా అని అడిగితే పురుషార్థమే పెద్దదని అంటారు. పురుషార్థం ద్వారానే కదా ప్రారంధం అనేది తయారు. కొంతమంది ఏమనుకుంటారు, ఇలా కూడా అంటారు, ప్రారంధం ఉంటే కదా పురుషార్థం చేయగలుగుతాం, డ్రామా చేయిస్తుంది అని. ఇలా అనుకొని కొంతమంది కూర్చుంటారు. అయితే బాబా అంటున్నారు, మొట్టమొదటి విషయం ఏంటంటే, ముఖ్యమైన విషయం తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. జాస్తి బాతో మే టైం వేస్ట్ నీ కన్నా, అనవసరమైన విషయాలు ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకూడదు. एक पॉइंट को समझते लिखवाना है कि मैं बरोबर ये बात समझता हूँ, बाप को जानने सिवाय और कुछ समझेंगे नहीं. బాబా అంటున్నారు, ఒక్క పాయింట్ అర్థం చేసుకుంటే వాళ్ళ చేత రాయించాలి కూడా, తప్పకుండా ఈ విషయం అర్థం చేసుకున్నారా లేదా అని. తండ్రిని తెలుసుకోకుండా ఏం తెలుసుకున్నా వాళ్ళకి ఏం అర్థం కాదు. ఇంకా తండ్రిని తెలుసుకుంటే ఏ విషయాలైనా అర్థమైనట్లే బాబా. पहली बात ये है, ये पकड़नी है, తండ్రిని అర్థం చేసుకో, ఇదే మొట్టమొదటి విషయం. ఇది వాళ్ళు పట్టుకోగలగాలి బాబా. నహి మాన్తే హో తో జాओ అప్నా రాస్తా, అర్థం చేసుకోకపోతే వెళ్ళిపోయి వాళ్ళ వాళ్ళ దారిని తీసుకుంటారు. तुम कहते हो ना निराकार बाप सभी का बाप है, तो लिखो भगवान एक है, बाकी सब उनकी रचना है। अब बताओ गीत का भगवान कौन? कहेंगे वो तो निराकार है, उसने गीता कैसे सुनाई होगी। फिर बताना है प्रजापिता ब्रह्म से क्या संबंध है. అయితే బాబా అంటున్నారు, తండ్రికే అంటారు కదా నిరాకారుడైన తండ్రి, మీరు చెప్తూ ఉంటారు కదా ఆయన నిరాకారుడు అని. అయితే ఈ నిరాకారుడైన తండ్రి భగవంతుడు ఒకరే, ఆయనకి వీళ్ళందరూ రచన. ఈ విషయం అర్థం చేయించాలి. అయితే బాబా అంటున్నారు, ఈ విషయాలు గీతా భగవంతుడు ఎవరు చెప్తారు కదా నిరాకారుడు. మరి నిరాకారుడైతే గీతని ఎలా వినిపించాలి? తర్వాత చెప్పాలి ప్రజాపిత బ్రహ్మతో ఉన్న సంబంధం ఏంటి. ప్రజాపిత బ్రహ్మ ద్వారా మనుషుల యొక్క సృష్టి రచించడం జరుగుతుంది కదా. శూద్ర సే అడాప్ట్ కర్ బ్రాహ్మణ్ బనాతే, శూద్రుల నుండి భగవంతుడు మనల్ని దత్తత తీసుకొని బ్రాహ్మణులుగా తయారు చేస్తారు. ఏ లిక్వాకర్ అడ్రస్ లేనా చాయ్, ఇవన్నీ రాయించి తర్వాత అడ్రస్ తీసుకోవాలి అంటున్నారు. అవి ఈ విషయాల గురించి వాళ్ళకి అర్థం చేయించి, వాళ్ళకి ఎంత అర్థమైందో ఆ పాయింట్స్ గురించి కూడా రాయించి
एड्रेस తీసుకోవాలి అంటున్నారు. फिर 10 दिन बाद पत्र लिखना चाहिए. 10-15 రోజుల తర్వాత లెటర్ రాయి. पहले तो बाप का परिचय दे, खुशी में लाना चाहिए. మొట్టమొదట తండ్రి పరిచయాన్ని ఇచ్చి ఖుషిలోకి తీసుకురావాలి. రాయించండి. తప్పకుండా అనంతమైన తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. ఈ బ్రహ్మ కుమార్ కుమారి సుఖధామం శాంతిధామం యొక్క దారిని తెలియచేస్తారు. లిఖ్వా లేనా चाहिए, फिर लिख पढ़ी करते रहना चाहिए. వాళ్ళ చేత రాయించాలి, తర్వాత రాయాలి, చదవాలి కూడా అంటున్నారు బాబా. ఇతని మెహనత్ హో తబ్ సర్వీస్ కహీ జాయ్. ఇంత శ్రమ చేస్తే అప్పుడు వీళ్ళు సేవ చేశారు అని అంటారు. ఔరోं को कल्याण करने के लिए नींद पीट जानी चाहिए. బాబా అంటున్నారు ఇతరుల కళ్యాణం చేయడం కోసం నిద్ర గురించి కూడా ఆలోచించు, దాన్ని కూడా లెక్క చేయకుండా చెయ్యాలి బాబా. అంటే వీళ్ళ చేత లెటర్స్ రాయించి పరిచయం ఇచ్చి అడ్రస్లు తీసుకొని వాళ్ళని మళ్ళీ ఫాలో అప్ చేసి శ్రమ చేసి వాళ్ళని మళ్ళీ బాబా సంబంధ సంపర్కంలోకి తీసుకొచ్చి ఇలా ఎంతో కొంత సేవ అనేది చెయ్యాలి అన్నారు బాబా. శివ బాబాకి రెడియా మార్ మార్ కర్ పుకార్ కర్ బాబాకు నీంద పీట్తేనా. శివబాబా కోసం కూడా చూడండి, కొంతమంది అయితే గుండెలు బాదుకుంటారు, పిలుస్తారు, బాబాకు కూడా నిద్రపోనివ్వరు, అంత పిలుస్తూ ఉంటారు కూడా. ఆడే మీరు అంత పిలిచారు కాబట్టి ఆయన వచ్చేసారు. బచ్చం को भी मेहनत करनी चाहिए. పిల్లలు మీరు కూడా శ్రమ చేయాలి అంటున్నారు బాబా. ప్రదర్శని వా ప్రొజెక్టర్ में भी पहले इस पॉइंट पर समझाना चाहिए. బాబా అంటున్నారు మీ ప్రదర్శనలు పెట్టినా ప్రొజెక్టర్ ద్వారా సేవ్ చేస్తున్నా మొట్టమొదట ఈ పాయింట్స్ పైన అర్థం చేయించాలి. ఫస్ట్ తండ్రి పరిచయం ఇవ్వాలి. బాబా ఈరోజు సేవ కోసం చాలా పాయింట్స్ చెప్పారు. అందులో మెయిన్ చెప్పింది ఏంటంటే తండ్రి పరిచయం. ఎందుకంటే తండ్రి పాయింట్ పరిచయం అర్థం కాకపోతే వాళ్ళకి మిగతా విషయాలు అంత చెప్పినా వెళ్ళవు అన్నారు. అందుకే ఆ పాయింట్ పైన గట్టిగా చెప్పాలి, రాయించాలి కూడా బాబా. అచ్చా मीठे मीठे सिखिलाते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा కోసం मुख्य सारांशम. फर्स्ट पॉइंट, सर्विस के लिए विचार सागर मंथन करना है. तकना नहीं है, बहुतों के कल्याण की युक्तियां रचना है. సేవ కోసం విచార సాగర మంత్రం చేయాలి. సేవ కోసం విచార సాగర మంత్రం చేయాలి, అలసిపోకూడదు. అనేకుల కళ్యాణం యొక్క యుక్తులను రచించాలి. అంటే ఇతరులకు ఎలా చెప్తే బాగుంటుంది, వాళ్ళ కళ్యాణం ఎలా జరుగుతుందని యుక్తులను రచించాలి. సేవ కోసం విచార సాగర మంత్రం చేయాలి, అలసిపోకూడదు, అనేకుల యొక్క కళ్యాణం యొక్క యుక్తుల్ని రచించాలి. सेकंड पॉइंट, लौकिक के बीच में रहते भी पारलौकिक बाप को याद करना है. లౌకికం మధ్యలో ఉంటూ కూడా పారలౌకిక తండ్రిని స్మృతి చేయాలి. ఈరోజు బాబా చెప్పారు కదా, పేర్లు మార్చట్లేదు ఏంటని అడిగితే బయటికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, లౌకికం మధ్యలో ఉండి పేరు మర్చిపోతున్నారు, దానికి తగ్గ పనులు కూడా చేయట్లేదు, బదనామం చేస్తున్నారు. అందుకే బాబా అంటున్నారు లౌకిక మధ్యలో ఉంటున్నా పారలౌకిక తండ్రిని స్మృతి చేయాలి, మీ పేరును కూడా మర్చిపోకూడదు. శ్రేష్ఠ పురుషార్థ సే అప్ని ప్రారబ్ధ ఊంచ్ బనాని. శ్రేష్టమైన పురుషార్థం ద్వారా, శ్రేష్టమైన పురుషార్థం ద్వారా మీ ప్రారబ్ధాన్ని ఉన్నతంగా తయారు చేసుకోవాలి. శ్రేష్టమైన పురుషార్థం ద్వారా మీ ప్రారబ్ధాన్ని
ఉన్నతంగా తయారు చేసుకోవాలి. రోజు అడిగారు కదా, పురుషార్థం పెద్దగా, ప్రారంధం గొప్పది. కొంతమంది అంటారు పురుషార్థం ద్వారానే ప్రారంధం తయారు, కొంతమంది అంటారు ప్రారంధం లేకపోతే పురుషార్థం ఏం చేస్తారు, రామయ్య చేయిస్తుంది అని కూర్చోండి. అందుకే బాబా ఏమంటున్నారు, శ్రేష్ఠ పురుషార్థం చేస్తే మీ ప్రారంధం కూడా ఉన్నతంగా తయారు. వరదానం, एक बल एक भरोसा रख, हलचल की परिस्थिति में एक रस रहने वाले సర్వశక్తి సంపన్న భవ. ఒకే బలం, ఒకే నమ్మకాన్ని ఉంచుకొని, ఒకే బలం, ఒకే నమ్మకాన్ని ఉంచుకొని అలజడి పరిస్థితిలో, అలజడితో కూడుకున్నటువంటి పరిస్థితిలో ఉండేటటువంటి, ఏకరస స్థితిలో ఉండేటటువంటి సర్వశక్తివంతులుగా, సంపన్నులుగా కండి. ఒకే బలం, ఒకే నమ్మకాన్ని ఉంచుకొని అలజడితో కూడుకున్న పరిస్థితిలో ఏకరసంగా ఉండేటటువంటి సర్వశక్తి సంపన్నులుగా కండి. एक बल एक भरोसे में रहने वाली आत्मा सदा एक रस స్థితి में స్థితి हो. ఒకే బలం, ఒకే నమ్మకంలో ఉండేటటువంటి ఆత్మ ఒకే బలం, ఒకే నమ్మకంలో ఉండేటటువంటి ఆత్మ సదా ఏకరస స్థితిలో స్థితి అయి ఉంటుంది. ఏకరస స్థితి అర్థాత్ సదా అచల్ హల్చల్ నహి. ఏకరస స్థితి అనగా సదా అచంచలమైన స్థితి, అలజడి ఉండదు. ఏకరస స్థితి అనగా సదా అచంచలమైన స్థితి, అలజడి ఉండదు. एक बाप द्वारा सर्वशक्तियां प्राप्त कर सर्वशक्ति संपन्न रहने वाली आत्मा कैसे भी हलचल की परिस्थिति में अचल रह सकते हैं. ఒక్క తండ్రి ద్వారా సర్వశక్తుల్ని ప్రాప్తించుకొని, ఒక్క తండ్రి ద్వారా సర్వశక్తుల్ని ప్రాప్తించుకొని సర్వశక్తి సంపన్నంగా ఉండేటటువంటి ఆత్మ, సర్వశక్తి సంపన్నంగా ఉండేటటువంటి ఆత్మ ఎలాంటి అలజడితో కూడుకున్న పరిస్థితిలోనైనా అచంచలంగా ఉండగలుగుతుంది. ఎలాంటి అలజడితో కూడుకున్న పరిస్థితిలోనైనా అచంచలంగా ఉండగలుగుతుంది. ఒకే బలం, ఒకే నమ్మకంలో ఉండేటటువంటి ఆత్మ సదా ఏకరస స్థితిలో స్థితి అయి ఉంటుంది. ఏకరస స్థితి అనగా సదా అచంచలం, అలజడిలోకి రాకపోవడం. ఒక్క తండ్రి ద్వారా సర్వశక్తుల్ని ప్రాప్తి చేసుకొని సర్వశక్తి సంపన్నంగా ఉండేటటువంటి ఆత్మ ఎలాంటి పరిస్థితిలోనైనా, అలజడితో కూడుకున్న పరిస్థితిలో అచంచలంగా ఉండగలుగుతుంది. ఏకరస స్థితి का अर्थ ही है कि एक द्वारा सर्व संबंध, सर्व प्राप्तियों का रस का अनुभव करना. ఏకరస స్థితి యొక్క అర్థమే ఏమిటంటే, ఒక్కరి ద్వారా, ఏకరస స్థితి యొక్క అర్థమే ఏమిటంటే ఒక్కరి ద్వారా సర్వ సంబంధాలు, సర్వ ప్రాప్తుల యొక్క రసాన్ని అనుభవించేయటం. సర్వ సంబంధాలు, సర్వ ప్రాప్తుల యొక్క రసాన్ని అనుభవించేయటం. और कोई भी संबंध अपनी ओर आकर्षित नहीं कर सकते. వారిని ఇంకే సంబంధం కూడా తన వైపుకి ఆకర్షించలేదు. ఏ సంబంధం కూడా అటువంటి వారిని తన వైపుకి ఆకర్షించలేదు.
स्लोगन, बेहद सेवा की श्रेष्ठ वृत्ति रखना ही విశ్వ కళ్యాణీకారి బన్నా. అనంతమైన సేవ యొక్క శ్రేష్టమైన ఆలోచనలు ఉంచుకోవటమే. స్లోగన్ చెప్తున్నారు, అనంతమైన సేవ యొక్క శ్రేష్టమైన ఆలోచనలు ఉంచుకోవటమే విశ్వ కళ్యాణీకారిగా అవ్వటం. విశ్వ కళ్యాణీకారిగా అవ్వటం. శాంతి. ఈ రోజు బాబా దూరదేశీ విశాల బుద్ధి కలిగా ఈ సేవ చేయమంటున్నారు. సత్యం అసత్యం దీని తేడా నిరూపించి మీరు చెప్పాలి. ఎక్కువగా చెప్పింది అయితే మహాభారత నాటకం గురించి. కనకనంలో భగవంతుడు ఉంటారన్న నాటకాలు తయారు చేశారు. అవి మీరు చూసి అందులో సత్యం ఎంత అసత్యం ఎంత మీరు నిరూపించి చెప్పాలి. దానికి రిలేటెడ్ కాంప్లెంట్స్ తయారు చేయాలి, అవి పంచాలి అన్ని చెప్పారు బాబా. సేవ కోసం చెప్పారు, మీ పేరుకు తగ్గట్టుగా కూడా పనులు చేయాలని చెప్పారు. బ్రహ్మ కుమార్ కుమారి అన్న పేరుని బదనామం చేయకూడదని చెప్పారు. శివబాబా స్మృతిలో ఉండమన్నారు. అలాగే శ్మశానంలోకి వెళ్ళి కూడా సేవ చేయమన్నారు. అంటే ఈరోజు బాబా మహాభారత యుద్ధం అంటే అర్థం చెప్తున్నారు. మహాభారత యుద్ధం అంటే ఒకటి పాండవుల విజయం, కౌరవుల ఓటమి. ఇంకొకటి ఒక ధర్మ స్థాపన, మిగతా అన్ని ధర్మాల యొక్క వినాశనం. భగవంతుడు తప్పకుండా ఉన్నారు, ఆయన రథంలో కూర్చొని చెప్పారు అని ఏదైతే చూపించారో దీన్ని బట్టి ప్రూఫ్ ఏమవుతుందంటే భగవంతుడు అనేవారు వచ్చారు జ్ఞానం వినిపించడానికి. ఇంకొకటి మహాభారతం అంటే రాజ్యం యొక్క స్థాపన. మహాభారతం అంటేనే ఏంటంటే దాని తర్వాత వచ్చేది సత్యుగి రాజ్య స్థాపన అసలైంది. కానీ వాళ్ళు ఏమేమో చూపించారు. శాస్త్రాల్లో కూడా ఎంతో కొంత పిండిలో ఉప్పు ఎంత ఉందో అంత సత్యం ఉంది. మీరు కాంట్రాస్ట్ చెప్పాలి అంటున్నారు. తండ్రి పరిచయం ఇవ్వాలి, మేళాలు పెడతారు, ప్రదర్శన పెడతారు, మీరు చిత్రాలు పట్టుకొని వెళ్ళి సేవ చేయాలి. తండ్రి పరిచయం అర్థం కాకుండా మీరు ఏం చెప్పినా కూడా వేస్ట్. అందుకే లక్ష్మీదేవి గురించి చెప్పారు, జగదాంబ గురించి చెప్పారు. లక్ష్మి యొక్క ఆత్మ ఎక్కడికి వెళ్ళింది, జగదాంబ యొక్క ఆత్మ ఎక్కడికి వెళ్ళింది, వీటన్నిటి గురించి బాగా చెప్పారు. మీకు మీరు కూర్చొని సర్వీస్ కి రిలేటెడ్ యుక్తుల్ని రచించాలి. సేవ ఎలా చేస్తే బాగుంటుంది, అవతల వాళ్ళకి కళ్యాణం జరగాలి అంటే నేను ఏం చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది, దానికి తగ్గ యుక్తులను కూడా రచించాలి. నేను ఇతరులను మేలు కొల్పాలి, ఈ లక్ష్యం ఉంచుకోండి. ఇప్పుడు కలియుగం అంతం కదా. అదే సర్వోదయ లీడర్ గురించి చెప్పారు, వాళ్ళకు కూడా చెప్పండి. అంటే ఈ రోజు బాబా అంటున్నారు సర్వోదయంలో కలిశారంటే విశాలమైనటువంటి బుద్ధి కూడా కావాలి. ఇక్కడ విశాలమైన బుద్ధి అంటే ఏంటంటే లీడర్ని కలిశారు, వాళ్ళకి మేమేం చెప్పగలమని కూడా అనుకోకూడదు, దేహాభిమానం రాకూడదు. అలాంటి వాళ్ళకు కూడా చెప్పాలి. సర్వోదయ అంటే మీనింగ్ చెప్తున్నారు బాబా. మొత్తం ప్రపంచంపై దయ చూపించేవారు. మొత్తం ప్రపంచంపై దయ చూపించేవారు ఎవరు? ఒక శివబాబా. ఆయన పరిచయాన్ని వాళ్ళకి ఇవ్వాలి. మీకు కావాలంటే వాళ్ళని ఏకాంతంలో కూర్చొని వాళ్ళని కలిసి కూడా మాట్లాడండి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అసలైన విషయం చెప్పుకొని వచ్చేస్తున్నది సర్వీస్ కాదు. అందుకే విశాలమైనటువంటి బుద్ధి ఉండాలి. దయాసాగరుడు అంటే కూడా బాగా చెప్పారు కదా. ఈ భారతదేశానికి ఎంత మహిమ ఉంది, ఈ భారతదేశం ఎలా ఉండేది, ఎలా అయిపోయింది. ఇప్పుడు చాలా మంది పురుషార్థం చేస్తూ కూడా పవిత్రంగా అయ్యే వాళ్ళు కూడా పతితంగా అయిపోతున్నారు. ఈ మాయ చాలా చెడ్డది, చాలా శక్తివంతుడు. కొంతమంది బాబాని అడుగుతూ ఉంటారు, పెళ్లి చేసుకోవచ్చా, ఏం చెయ్యను. అవ అంటున్నారు నరకంలోకి వెళ్ళాలా, విశ్వరాజ్యాధికారం పొంది విశ్వానికి మాలిక కావాలి, అది మీ పైన ఆధారపడుతుంది. కానీ బాబా అంటున్నారు ఈ కామ వికారం కూడా చెడ్డది, తక్కువైంది కాదు, దానిపైన కూడా విజయం పొందాలి. బాబా అంటున్నారు గృహస్థ వ్యవహారంలో ఉండండి, కర్మలు చేయండి, వ్యాపార వ్యవహారాలు చేయండి, అని సేవకు తగ్గట్టుగా కూడా మీ పరిస్థితిని మీ స్థితిని తయారు చేసుకోవాలి. కాంట్రాస్ట్ చెప్పమన్నారు. శ్రీకృష్ణుడి గురించి చెప్పమన్నారు. పాండవులు ఎవరు, కౌరవులు ఎవరు, వీటి గురించి కూడా బాబా వివరించి చెప్పారు కదా. అంటే ఏదైతే చెప్పారో చెప్పమన్నారు. అర్థం చేసుకుంటారు. మీరు జ్ఞానం చెప్పేటప్పుడు అవతల వాళ్ళ పరిస్థితి కూడా మీకు అర్థమైపోతుంది కదా. ఎవరికైతే బాగా అర్థమవుతుందో వాళ్ళు భుజాలు ఊపుతారు, తల ఊపుతారు. అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది. ఇంట్రెస్ట్ లేదనుకోండి ఇటు అటు
చూస్తూ ఉంటారు. అలాగే బాబా కూడా మనం చేసే సేవ బట్టి అర్థం చేసుకుంటారు. వీరు అర్హులా? అనర్హులా? ఎలా చేస్తున్నారు? అన్నీ కూడా బాబాకి అర్థమవుతూ ఉంటుంది కదా! మీరు నన్ను నిద్రపోనివ్వకుండా అరుస్తూ, పిలిచారు కదా! ఇప్పుడు నేనొచ్చాను అంటున్నారు బాబా. నాకు నిద్రనిచ్చి మీరు కూడా అలా నిద్ర గురించి ఆలోచించకుండా సేవ చేయాలి అంటున్నారు బాబా. రోజు ఎక్కువగా చెప్పిందైతే సేవ గురించి. అలాగే ఒకే నమ్మకం, ఒకే విశ్వాసం బాబా పైన. అలా ఉండడం గురించి కూడా చెప్పారు. ఒకే నమ్మకం, ఒకే విశ్వాసం అంటే ఏంటో చెప్పారు. మన స్థితి ఎలాగుండాలో కూడా చెప్పారు. ఓం శాంతి. ఈరోజు పాయింట్స్ రిపిటేషన్ ఉండదు. దీని తర్వాత యోగం ఉంటుంది. ఓం శాంతి. तेरी स्नेहमय अमृत वाणी मुरली की धुन पर नाची मन पाकर प्यार रूहानी मुरली की धुन पर नाची मन पाकर प्यार रूहानी कल्प से बिछड़े बच्चों को बड़े प्यार से अपनाया कल्प से बिछड़े बच्चों को बड़े प्यार से अपनाया मीठे से खिलधे बच्चे कहे दिल में उन्हें समाया बाबा बेहद प्यार तुम्हारा बाबा बेहद प्यार तुम्हारा छलकाए नैन से पानी मुरली की धुन पर नाची मन पाकर प्यार रूहानी मुरली की धुन पर नाची मन पाकर प्यार रूहानी